గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఎస్టీలపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ మాటల యుద్ధం చూడండి. పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు. దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, దాచేపల్లి సిఐ భాస్కర్. మీరేమన్నా చేయండి, మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు 18 నెలల నుంచి 200-300 కుటుంబాలు, 2-3 కాదు 200-300 కుటుంబాలు 18 నెలల నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు గుంటూరులో, తెలంగాణలో పోయి కూలినాలి చేసుకొని బతుకుతున్నారు. చివరికి మొన్న గ్రామంలో సాలమన్ అనే ఎస్సీ నాయకుడు గ్రామంలోకి ఏదో అర్జెంటు పని ఉంటిపోతే తెలుగుదేశం నాయకులు, అక్కడున్న లీడర్సు అతని మీద దాడి చేసి చంపబోతే పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే పిడుగురాళ్ల, నసరావుపేట హాస్పిటల్స్ కష్టంగా ఉంది, ఇతను కాపాడటం కష్టం, గుంటూరు తీసుకెళ్ళమంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ రోజే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం, చంపబోయారు, 307 కింద కేసు కట్టండి అంటే ఇదే సిఐ ఎస్ఐ మాచవరం వాళ్ళని బెదిరించి 324 సెక్షన్ కింద ఆల్టర్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి, హైకోర్టులో వేస్తాం. వీళ్ళేదో అనుకుంటున్నారు, రేపు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతాయి రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక. ఎలా చంపబోతే సెక్షన్లు ఆల్టర్ చేశారు. సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు, మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు. మళ్ళీ ఇదే సిఐఎస్ఐ అతని మీద కొట్టాడని అతని మీద కేసు పెట్టారు. పాప దురదృష్టకరం. ఈ రోజున అతను మరి 3 రోజులు హాస్పిటల్లో పోరాటం చేసి ఈరోజు చనిపోయాడు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రేపు పిన్నెల్లిలో దహనం ఉంటుంది, తప్పకుండా నేను వెళ్తాను. అన్ని విధాలుగా కూడా మరి ఆ కార్యక్రమాలు చేస్తాం. ఏది ఏమైనా వెంటనే పోలీసు వారు చర్యలు చేపట్టాలి. ఎవరైతే మర్డర్ చేశారో, ప్రోత్సహించారో సిఐతో సహా, ఎమ్మెల్యేతో సహా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. అలాగే ఈ 200-300 కుటుంబాలు, మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీతి చెప్పటం కాదు, నీతులు పాటించాలి. అధికారం అంటే సుమారు దాదాపు 1500 మంది ఊరు బయట ఉన్నారు. ఊరు ఎడారైపోయింది, పోయి చూసుకోమనండి. తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరు వదిలిపెట్టిపోతున్నారు చివరికి, ఎందుకంటే పొలాలు వేయడానికి ఎవరు లేరు కాబట్టి. కూలోళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అది పరిస్థితి. ఎవడో ఒక 5-6 పెట్టుకొని ఎమ్మెల్యే అక్కడ ఊరిని దోచుకుంటున్నారు. గంజాయి, లిక్కరు, అసలు డ్రగ్స్ అన్నీ అక్కడే తయారై అంతా గురజాలంతా పాకుతుంది. అక్కడి నుంచే అమ్ముతున్నారు. ఊరినే ఒక మాఫియా సిస్టమ్కి తీసుకొచ్చారు. ఇది పిన్నెల్లి పరిస్థితి. పోలీస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా వాళ్ళకే వదిలేస్తున్నాం. రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సాలమన్కి ఘన నివాళి అర్పిస్తాం. ఏది ఏమైనా ఈ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి. లేకపోతే రేపు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం. ఈ సిఐ మీద, ఎస్ఐ మీద, పోలీసు వారి మీద కూడా పిటిషన్ వేయబోతున్నామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల క్రితం పిన్నెల్లి గ్రామంలో 2 ఎస్సీ సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగి పేతురు, సాల్మను అనే వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈరోజు ఉదయం సాల్మన్ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ విషయం చాలా బాధాకరం. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ గొడవ జరిగింది పార్టీల మధ్యని, దీని కారణకులు పోలీసు అధికారులు, ఎమ్మెల్యే గారని ఆరోపించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవలు జరిగితే వీటికి పార్టీలకి ఆపాదించడం మంచి పద్ధతి కాదు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి గారికి కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాం. మీ హయాంలో 1924 మధ్య హైదరాబాద్లో బతుకు తెరువుకి నివాసం ఉంటున్న అమ్మాపురానికి చెందిన దోమతోటి విక్రమ్ని విచారణ నిమిత్తం పిలిపించి హత్యగా వచ్చింది మీరొక ఆదాయాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగనే వడ్డెర కార్మికుడు నీలకంఠ బాబుని నారాయణపురంలో
కూలీ పెంచమని అడిగినందుకు పేగులు బయటకు వచ్చేటట్టు కత్తులతో హత్య గావించింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నాం. మీ హయాంలో పిన్నెల్లి తురకపాలెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల మొత్తాన్ని ఖాళీ చేపించి ఆనాటి పోలీసు అధికారుల సహాయ సహకారాలతో మీరు చేసిన రావణ కష్టం మీరు అప్పుడే మర్చిపోయారా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే 11 మందిని మీ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హత్య చేసింది నిజం కాదా అని అడుగుతున్నాం. మీరు చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పడి 8 మంది చిన్నారులు మరణించిన మాట వాస్తవం కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. 1924 మధ్య మీరు చేసిన లిక్కర్ మాఫియా, గంజాయి, పేకాట, ఈ నియోజకవర్గం మొత్తం మీ మైనింగ్ మాఫియా నియోజకవర్గం మొత్తం చేసి వాటిల్ని మీ శ్రేణులకి దోచిపెట్టిన విషయం వాస్తవం కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు చేసినట్టు అరాచకాలు ఈ ప్రభుత్వం చేయటం లేదు. ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిందో అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ గురిజాల నియోజకవర్గంలో ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కానీ అభివృద్ధి మంత్రంగా పనిచేస్తున్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే కానీ ఏ పార్టీలు జోలికి పోకుండా ఒక్కది కూడా ఒక్క అసందర్భ సంఘటన కూడా జరగకుండా ఈ 18 నెలలుగా పరిపాలనిస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే శవరాజకీయాలు చేస్తున్నాడో తానికి ప్రథమ శిష్యులుగా మీరు కూడా ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ శవరాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈ ఎస్సీల మధ్య జరిగిన ఈ వ్యక్తిగత గొడవల్ని ఆసరాగా చేసుకొని గురిజాల నియోజకవర్గంలో కులాల మధ్య కుప్పట్లు పెట్టి పార్టీల మధ్య చిచ్చు పెట్టి అరాచకాలను సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని మిమ్మల్ని హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో మీరు ఇలాంటి సంఘటనలకు పాల్పడితే గురిజాల నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి కూడా మీ మీద తిరగబడి మిమ్మల్ని నియోజకవర్గానికి రాకుండా బహిష్కరించే రోజులు ముందున్నాయని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ పద్ధతులను మానుకోమని మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతున్నాను.